ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా ఎలా ఉన్నారు? బాగా ఉన్నారని రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఆశీర్వాదం ఏంటంటే, మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ప్రయాసపడి భారము మోసికొనిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఈ మాటలు స్వయంగా మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు మన వైపు చేతులు చాపుతూ పలుకుతున్న మాటలు. ఇటువంటి మాటలండి మనల్ని కన్న మన తల్లిదండ్రులు కూడా చెప్పలేరు. కానీ యేసు ప్రభు అందరినీ ఆహ్వానిస్తున్నాడు. ఎంతకాలం మీరు ప్రయాసపడతారు? నా కాడి సులువుగా ఉంది, మీ పనుల భారమంతా నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని ఆహ్వానిస్తున్నాడు. ఇటువంటి ఆహ్వానము దేవుళ్ళుగా పిలువబడుతున్న ఎవడు ఇవ్వలేదండి, యేసు ప్రభు మాత్రమే ఇచ్చాడు. కాబట్టి దీన్ని మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. ఆయన ఆహ్వానించినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ లోకంలో మనం శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా అలసిపోతాం. కానీ ఆయన చెప్తున్నాడు, నా ఎదుకు రండి. మన కష్టాలు, భారాలు, నిరాశలు, భయాలు అన్నిటికీ ఆయన పాదాల దగ్గర సమాధానం ఉంది. మన హృదయానికి ఆయన నిజమైన విశ్రాంతి కలుగు చేస్తాడు. ప్రపంచం ఇచ్చే విశ్రాంతి తాత్కాలికమైనది, కానీ ప్రభు ఇచ్చే విశ్రాంతి శాశ్వతమైనది. మన ఆత్మకది నెమ్మది, శాంతి, ఆనందాన్ని అనుగ్రహించేదిగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, మీరు మాకు విశ్రాంతి ఇచ్చేవాడుగా ఉన్నావు నాయన. మేము అలసిపోయినప్పుడు, మనసు భారంగా ఉన్నప్పుడు నీ యొద్దకు రమ్మని చేతులు చాపి మమ్మల్ని పిలుస్తున్నావయ్యా. మా బరువుల్ని, మా బాధల్ని మీ చేతిలో ఉంచుటకు సహాయం చేయండి. నీ శాంతి, మీరిచ్చే విశ్రాంతి మా హృదయాలతో మేము పొందుకొని నింపుకొని లాగిన తండ్రి, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మీకెవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే ఇక్కడ నా నెంబర్ ఇవ్వబడింది, +965 94724454. మీరు నాకు ఫోన్ చేయొచ్చు, మెసేజ్ కూడా పెట్టచ్చు. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.